హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ బై అండ్ లార్జ్ చెప్పాలంటే మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక మన మార్కెట్స్ ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అయింది. అయితే అక్కడ నుంచి ఒక దశలో 100 పాయింట్స్ పాజిటివ్గా వెళ్ళడం చూసాము. అయితే మిడ్ సెషన్లో మాత్రం మార్కెట్స్ కొంత హై నుంచి మనకి సెల్లింగ్ అనేది కనపడింది. ఒక దశలో నిఫ్టీ 16,000 క్లోజర్గా 200 లెవెల్స్ కూడా వచ్చింది. అయితే లో నుంచి కూడా రికవరీ ఓవరాల్గా నిఫ్టీ ఫ్లాట్గా 16,280 దగ్గర ప్లస్ 21 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది. దగ్గర నిన్న ఎంతలో క్లోజ్ అయిందో ఈరోజు కూడా అంతే అంతలోనే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. అయితే హై నుంచి బాగా బ్యాంక్ నిఫ్టీ ప్రాఫిట్ బుకింగ్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనపడింది. దాదాపు మెజారిటీ బ్యాంకింగ్ స్టాక్స్ హై నుంచి మనకి కరెక్ట్ కావడం చూసాము. ఇక ఓవరాల్గా నిఫ్టీలో ఈరోజు భారతీ ఎయిర్టెల్ చాలా స్ట్రాంగ్ ఉంది. 16,000 భారతీ ఎయిర్టెల్ 622 దగ్గర ప్లస్ 3.8% మనకి పాజిటివ్లో క్లోజ్ కావడం చూసాము. మరోవైపు టెక్ మహీంద్రా 2.7% పాజిటివ్గా ఉంది ఈరోజు నిఫ్టీలో. తర్వాత హెచ్డిఎఫ్సి 1.8% పాజిటివ్గా ఉంది. ఇక మనకి నిఫ్టీలో వీక్గా ఉన్న స్టాక్స్లో శ్రీ సిమెంట్ -4%, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ -3%, మరోవైపు టాటా స్టీల్ -2.7% నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఇక టాప్ గెయినర్స్ కానీ గమనిస్తే ఎస్కార్స్ +6% పాజిటివ్గా మనకి క్లోజ్ అయింది. ఓవరాల్గా టాప్ గెయినర్స్ అంటే ఫ్యూచర్స్లో టాప్ గెయినర్స్ ఎస్కార్స్ ఉంటే, టాప్ లూజర్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంది. ఇది కానీ గమనిస్తే -5.4% నష్టాల్లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ క్లోజ్ కావడం చూసాము. సో ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక అడ్వాన్స్ డిక్లేర్ రేషియో అంటే నిఫ్టీ పరంగా మనకి లాస్ట్ కొన్ని రోజులుగా పెద్ద మార్పులు అయితే లేదు. అయితే అంటే లాస్ట్ ఒక 1 వీక్గా కన్సాలిడేషన్లో ఉంది. అయితే లాస్ట్ ఒక 10-15 డేస్గా గమనిస్తే బాగా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో భారీ సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఈరోజు కూడా బాగా అంటే ఇంకా చెప్పాలంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీసే భారీ నష్టాల్లో క్లోజ్ అయినాయి. మరోవైపు నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయిన టైంలో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అని గమనిస్తే 213 స్టాక్స్ మాత్రమే అడ్వాన్స్ ఉన్నాయి. అంటే నిఫ్టీ ఒక 300-400 పాయింట్స్ పడితే ఎటువంటి ప్యానిక్ సెల్లింగ్ ఉంటుందో అటువంటి రోజుల్లో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఆ విధంగా ఉంది. మరోవైపు డిక్లైన్ దగ్గర 1300 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అంటే మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా బాగా నష్టాల్లో ఉన్నాయి. అంటే మామూలు నష్టాలు కాదండి, కొన్ని స్టాక్స్ 5%, 6% ఈ విధంగా మిడ్ క్యాప్లో బాగా నష్టాల్లో ఉన్నాయి. రీసెంట్గా ఇవన్నీ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో భారీ ర్యాలీ అనేది చూసాము. బాగా హైప్ అనేది క్రియేట్ అయింది. చాలా స్టాక్స్ అన్నీ కూడా ఈ న్యూస్ బేస్డ్ కానివ్వండి స్పెక్యులేషన్లో బాగా పెరిగాయి. మనం లాస్ట్ కొన్ని రోజులుగా కాషన్ చేస్తున్నాము, స్పెక్యులేటివ్ స్టాక్స్ జోలికి ఆల్రెడీ ఉంటే మాత్రం ఎగ్జిట్ కాండి. అట్ ద సేమ్ టైం ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్లోనే ఉండండి అని చెప్తున్నాము. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ నుంచి ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కరెక్షన్ అనేది కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇంకా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా యావరేజ్ చేయాలన్నా కూడా మీరు ఆలోచించండి. ఆ స్టాకు నిజంగా ఆ కంపెనీకి భవిష్యత్తు ఉందా లేదా ఆలోచించండి మీరు. అంతేకాని ఏదో అంటే ఎక్కడో వీడియోస్ చూసేసో యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి, యూట్యూబర్లని ఫాలో అయ్యి లేదా మీకు న్యూస్ ఛానల్స్లో న్యూస్ క్రియేట్ చేసి స్టాక్ పెంచుతారండి. సో అటువంటి వాటికి లోన్ కాకుండా ఒక వైజ్ డెసిషన్ తీసుకోండి. అంతేగాని ఏదో టార్గెట్స్ అని చెప్పేసి లేకపోతే ఏదో ఒక సెక్టర్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక హైప్ అనేది క్రియేట్ అవుతుంటుందండి. ఒక షుగర్ సెక్టరో లేదా ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనో, ఇవన్నీ కూడా ఈరోజు కాదు, ఎప్పటి నుంచో ఈరోజు నైట్కే మన ఇండియాలో మొత్తం అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ రావండి. సో ఇదంతా కూడా ఒక టైం పడుతుందండి. సో అర్థం చేసుకోండి. అదేవిధంగా ఇథనాల్ ఫ్యూచర్ అంతా ఇథనాలను ఆ స్టాక్స్ పెంచడము. సో వీటిలో ఇరుక్కుపోయి మీరు ఎందుకంటే అన్ని మెసేజ్లు మనం చూస్తున్నాము, నిన్న మొన్న అన్నీ కూడా ఇటువంటి స్టాక్స్లో ఇరుక్కుపోయి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. బట్ ఇప్పుడైనా సరే మీరు మించిపోయింది లేదు, ఫండమెంటల్స్ వీక్ ఉండి బాగా హైప్ క్రియేట్ అయిన స్టాక్స్లో మీరు ఎగ్జిట్ కాండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. రేపు చూసుకుందామంటే ఉండదండి స్టాక్ మార్కెట్లో. ఒక్కసారి మన రేటు రాకపోతే మన జీవితంలో ఆ రేటు రావు. దీంతోపాటు ఇటువంటి చిన్న స్టాక్స్లో అంటే ఈ హైప్ క్రియేట్ అయిన స్టాక్స్లో ఇక మీకు 100 రూపాయల స్టాక్ 10 రూపాయలకు వస్తుందండి. చూస్తుంటే 100 రూపాయలు 10 రూపాయలకు వస్తుంది. అందుకే మీరు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మంచి వాళ్ళని ఫాలో కావాలి. అంటే ఒక రియల్ అడ్వైజర్ స్టాక్ మార్కెట్లో గతంలో చెప్పాను, ఇండియా మొత్తం ఎనలిస్టులు కూడా ఉన్నది చాలా తక్కువ 10 సంఖ్యలో ఉన్నారండి. యూట్యూబర్స్ అయితే లక్షల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు అనమాట. సో మీరు వాళ్ళని ఫాలో అయ్యి చిన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు చూశారు కదా, ఇది జస్ట్ బిగినింగ్ ఏనండి. ఇంకా చాలా ముందు రోజుల్లో ఇటువంటి కరెక్షన్స్ భారీగా రావడానికి
అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. సో ఇంకా చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఐడిఎఫ్సి ఫస్ట్ అండి. లాస్ట్ వీడియో కింద మెజారిటీ ఎక్కువ మంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. ఈ బ్యాంక్ 20 రూపీస్ నుంచి 60 రూపాయలు 70 రూపాయలకు వెళ్ళడానికి కూడా ప్రధాన కారణం రీటైల్ ఇన్వెస్టర్స్ అండి. ఎక్కువగా రీటైల్ ఇన్వెస్టర్స్ దీంట్లో భారీగా ఇన్వెస్ట్ చేశారు. సో రీసెంట్గా దీనికి మనకి ఐడియాలో దగ్గరగా 3,240 crores దాకా, అంటే 3% వీళ్ళకి ఎక్స్పోజర్ ఉంది. సో అది న్యూస్ అనమాట. సో దాని కారణంగా ఇదేనే కాదు, అటు ఎస్బీఐకి 11,000 crores, సో అదర్ వేరే బ్యాంక్స్ కూడా ఉన్నాయి. బట్ దీనికి ఏంటంటే కొంచెం పర్సెంటేజ్ పరంగా ఎక్కువ ఉంది. సో దాని కారణంగా ఈ స్టాకు కొంచెం మిగతా బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ పడిందండి. సో అదొకటే కాదు, దానికి ముందు నుంచి కూడా ఇది మీకు అబ్జర్వ్ చేస్తే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఈ న్యూస్ రాకు ముందు నుంచి కూడా పడుతుంది. ఎందుకంటే ఇది రీజన్ ఏంటంటే ఇది ఫస్ట్ దీనికి ఫండమెంటల్ మనం బేస్ చేసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఇది లాభాల్లో పెద్దగా లేదు. ప్రస్తుతానికి అంటే ఒకటి ఇందులో పాజిటివ్స్ ముందు మాట్లాడుకుందాం. గ్రోత్ పరంగా స్ట్రాంగ్ ఉందండి. తర్వాత మేనేజ్మెంట్ పరంగా వీళ్ళు నిర్ణయాలు ఏవైతే కొంచెం అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు లాస్ట్ ఒక 1.5 year 2 years నుంచి. దాని కారణంగా గ్రోత్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం ఈ అగ్రెసివ్ నిర్ణయాల వల్ల ఏమవుతుందంటే రిస్క్ కూడా ఎక్కువ అవుతుందండి. రిస్క్ కూడా ఎక్కువ అవుతుంటుంది. అంటే ఇటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐడియాలో చూసుకుందాం. అంటే పెద్ద బ్యాంకుకి ఒక 3,000 4,000 కోట్లు పెద్ద అమౌంట్ కాకపోవచ్చు. బట్ చిన్న సైజ్ బ్యాంకులకి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఒక క్వార్టర్ 2 quarters ప్రాఫిట్ మొత్తం పోయినట్టే వీళ్ళకి. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసెట్ క్వాలిటీ తగ్గుతుంది, ఎన్పిఎస్ పెరుగుతాయి, బ్యాడ్ లోన్స్ ఎక్కువ అవుతాయి. ఇవన్నీ కూడా ఇటువంటి బ్యాంక్స్ అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇటువంటివన్నీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఐడిఎఫ్సి బ్యాంక్ ఆ రిస్క్ అయితే ఉందండి. బట్ మేనేజ్మెంట్ పరంగా అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం అగ్రెసివ్ నిర్ణయాలు అయితే నెగిటివ్ అవుతుంది, అదే పాజిటివ్ అవుతుంది. బట్ ఓవరాల్గా ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, యావరేజ్ మాత్రం చేయకండి. ఇప్పుడు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, యావరేజ్ చేయకండి. ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇది ఇంత పెరగడానికి ఎప్పుడు పెరగదండి. బ్యాంక్ ఇప్పుడు కూడా ఒక లెవెల్ దాటి పెరగదు. సో ఇది పెరగడానికి ప్రధానంగా రీటైల్ పార్టిసిపేషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా పెద్ద ఈక్విటీ అండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పెద్ద ఈక్విటీ స్టాక్స్ భారీగా పెరగవు. దట్టు ఇంకోటి బ్యాంకింగ్ స్టాక్స్ చాలామంది ఏంటంటే ఐడిఎఫ్సి మల్టీ బ్యాగర్ అయిపోతుంది, ఇక్కడ నుంచి 200 అయిపోతుంది, 300 అయిపోతుంది, అట్లా రావండి. బ్యాంకింగ్లో అటువంటి రిటర్న్స్ మనకి రావు. ఏదో బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో దానికన్నా ఎక్కువ రావచ్చేమో, కానీ అంటే ప్రయాణం మనకి 15% 16% అది గ్రోత్ ఉన్న పీరియడ్లో వస్తుందని, అంటే ఎకానమీ ఎక్స్పాండ్ అవుతున్న టైంలో వస్తుంది. అదే ఎకానమీ మాత్రం వీక్గా ఉన్న టైంలో బ్యాంకింగ్ స్టాక్స్ అది కూడా రాదనమాట. సో ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికైతే ఐడిఎఫ్సి బ్యాంక్ అందరూ కూడా హోల్డ్ చేయండి. అయితే యావరేజ్ మాత్రం చేయకండి. యావరేజ్ చేయడానికి మనకి ఇంకా కొంత టైం ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఇంకా కొంత కరెక్షన్ దీంట్లో రావడానికి అవకాశం ఉంది. ఇంకా చాలామంది అడుగుతున్న స్టాక్స్లో క్విక్ హీల్ టెక్నాలజీస్ అండి. క్విక్ హీల్ టెక్నాలజీస్ ఇది కానీ గమనిస్తే రీసెంట్గా ఇది కూడా రీసెంట్ హై నుంచి దగ్గర 30% కరెక్ట్ అయింది. రీసెంట్ నెంబర్స్ ఏమాత్రం బాగలేదు. బట్ ఇది కూడా ఏంటంటే ఒక హైప్తో పెరిగిన స్టాక్ అండి. అంటే హైప్ అంటే ఇంకా వీళ్ళున్న టెక్నాలజీ ఇదే ఫ్యూచర్ అంతా బాగుంటుంది అనే ఇదంతా కూడా హైప్ అండి. నిజంగా వాళ్ళ నెంబర్స్లో చూపించాలి. మనకి నెంబర్స్లో చూపించినప్పుడు హైప్ అనేది అంటే హైప్ క్రియేట్ అయినప్పుడు నెంబర్స్లో వీక్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఇటువంటి సెల్లింగ్ అనేది ఉంటుంది. దీంతోపాటు మీరు ఒక టెక్నాలజీ స్టాక్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మన లిస్టెడ్ కంపెనీస్లో హైయెస్ట్ లిస్టెడ్ అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్లో చూసుకుంటే టెక్నాలజీ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయండి. అంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ కంపెనీస్ టెక్నాలజీ కంపెనీస్. ఈవెన్ లిస్టెడ్ స్పేస్లో అదే ఉంది, అన్లిస్టెడ్లో కూడా మన ఇండియాలో రిజిస్టర్డ్ కంపెనీస్ ఎక్కువ టెక్నాలజీ కంపెనీస్ అండి. అంటే మనం టెక్నాలజీస్లో కాంపిటీషన్ ఉంది, అది కూడా ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇంకోటి టెక్నాలజీ అనేది పెద్దగా క్యాపిటల్ ఇంటెన్సివ్ కాదు, ఎవరైనా కూడా వాళ్ళ ఐడియాని ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలు. సో ఇవన్నీ ఉంటాయండి. సో కాబట్టి ఏంటంటే ఈ టెక్నాలజీ కంపెనీస్ మీరు రకరకాల పదాలు వస్తున్నాయి. రీసెంట్గా మనం చూస్తున్నాము క్లౌడ్ అని అదని ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ ఓకే, మీరు టెక్నాలజీ మీద మీకు బాగా అవగాహన ఉంటే మీరు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి, కాదన్నా. బట్ మంచి స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అని అనుకుంటాను. హైప్ క్రియేట్ అయిన స్టాక్లో మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. ప్రస్తుతానికి క్విక్ హీల్ టెక్నాలజీ అయితే నేనైతే ఇన్వెస్ట్మెంట్ స్టాక్గా పరిగణించను దీన్ని. ర్యాలీస్లో బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కావాలని ప్రయత్నం చేయండి. ఇంకా ఇది డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంది. దీంట్లో కూడా ఎక్కువ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఉండరు, డొమెస్టిక్ ఫండ్స్ ఉండరు, ఓన్లీ రీటైల్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్లో అరవిందో ఫార్మా అనే గురించి కూడా అడుగుతున్నారు. అరవిందో ఫార్మా కానీ గమనిస్తే ఇది రీసెంట్ హై నుంచి 17% పడింది. ప్రస్తుతానికి 880 ఉంది. ఇంకా డౌన్ ట్రెండ్ ఓవరాల్గా
ఫార్మా కంపెనీస్ రీసెంట్గా కొంత మనకి డౌన్ ట్రెండ్లో ఉండడం అనేది మనం చూస్తున్నాము. నేను అనుకోవడము అరవిందో ఫార్మా ప్రస్తుతానికి ఈ లెవెల్స్ నుంచి కొంచెం కిందకి రావాల్సింది ఇది కూడా. బట్ ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రం మీరు అరవిందో ఫార్మాని హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి యావరేజ్ మాత్రం చేయకండి. ఫండమెంటల్స్ పరంగా ఓకే, ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయండి. వాల్యుయేషన్స్ కూడా మీకు మిగతా అన్ని ఫార్మా కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే ఇది అట్రాక్టివ్గా ఉంది. అంటే ఇది ఫార్మా అని కాదు, ఇది ఏంటంటే కొంచెం డైవర్సిఫైడ్ కంపెనీ. బట్ ఏదేమైనప్పుడు కూడా అరవిందో ఫార్మాని మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. యావరేజ్ అయితే చేయకండి. ఎందుకంటే అన్నిటికీ యావరేజ్ చేయొద్దు అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మనకి నిఫ్టీ పడింది పెద్దగా ఏం లేదు. నిఫ్టీ స్టిల్ మనకి చాలా స్ట్రాంగ్ ఉంది. రేపొద్దున మనకి ఒక మంచి కరెక్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం క్యాష్లో ఉంటే మనం మంచి స్టాక్ని 1000 రూపాయల స్టాక్ క్వాలిటీ స్టాక్ మనకి 700లో దొరుకుతుంది, 30% డిస్కౌంట్లో దొరుకుతుంది. అందుకని ఏంటంటే కొంచెం క్యాష్లో ఉంటే మనకి యావరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏ స్టాక్ని కూడా ఎవరు కూడా యావరేజ్ చేయొద్దు. ఇది క్లోజింగ్ రిపోర్ట్. ఇక మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ అండి. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.